ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారి వాళ్ళు రాశారు. పులివెందుల పులి అంట పిల్లి శాపనార్థాలు పెడుతుందంట. దీని గురించి ఏదో రాశారు కొత్త పలుకుల్లో. చూద్దాం ఒకసారి ఆ కొత్త పలుకుల గురించి. ఇక సుంకాల సంఖ్యలు తప్పినట్టే. ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్కు ఉపశమనం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిపేదిగా దిశగా పరిణామాలు. 20% అదనపు సుంకాల అమలు నిలిచిపోయే అవకాశం. 2వ విడత సుంకాలు ప్రస్తుతానికి అవసరం లేదు. పుతిన్తో భేటీ సానుకూలంగా జరిగిందని చెప్తున్నారు, కానీ అంత సానుకూలంగా ఏం జరగలేదంట. మరి టీవీలు పేపర్లు వేల కోట్లున్నా సరే ఉద్యమకారులేనట. నిజమైన ఉద్యమకారులు ఎవరు చెప్పుకోరు. నేను ఎవరిని శత్రువుగా చూడటం లేదు, నాకు శత్రువులు కావాలన్నా ఒక స్థాయి ఉండాలి, నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎం కాలేదు, అలా వినియోగిస్తే నాకంటే మూర్ఖులు ఉండరు అని చెప్పి నేను మాట్లాడారు. ఇక్కడ చూడండి, విడువని వాన. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు. అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లా. ఇళ్లలోకి చేరిన నీరు, తెగిన రోడ్లు, మునిగిన పంటలు, ఇద్దరు గల్లంతు. మల్లెజిన్ మామిడి మద్యం అంట. టమాటోతో వోడ్కా, బీట్రూట్, క్యారెట్తో లిక్కర్. మందార పువ్వు ఎక్కిపై మత్తెక్కిస్తుందంట్ల. మార్కెట్లోకి పువ్వులు, పండ్లు, కూరగాయల మద్యం. ఇప్పటికే యూరోప్లో ఆదరణ. 30,000 కోట్ల మార్కెట్ అంటండి. ఈ వార్త చాలా భయంకరమైన వార్త, ఘోరం అసలు ఇది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గంటకి 2 అబార్షన్లు అవుతున్నాయి అంటండి. గంటకి 2. 5 ఏళ్లలో 917.68, అంటే రౌండ్ ఫిగర్ 1000 వేసేసుకోండి మీరు. 5 ఏళ్లలో 1000% పెరిగినాయంట అబార్షన్లు. 1000%. అంటే ఎంత దారుణమో చూసారా అసలు ఇది. దేశంలోనే టాప్లో ఉన్నామంట మనం ఈ అబార్షన్స్లో. పెళ్ళైన వెంటనే గర్భం వస్తే వద్దనుకుంటున్న పలువురు దంపతులు. పిండంలో లోపాలు ఉంటే గర్భ విచ్ఛిత్తికి మొగ్గు చూపుతున్న వైనం. అబార్షన్స్ బాగా పెరిగిపోయాయి. గంటకి 2 అంటే దారుణం కదా అసలు ఇది సంఖ్య.